మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మన ప్రియబిడ్డలు తంగిరాల జార్జి అలాగనే రూతును దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలములలో కుమారుని యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కూడిక ఏర్పాటు చేసుకోవటం జరిగి ఉన్నది. బైబిల్ గ్రంథంలో నుండి రాత్రి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మానవులమైన మనందరం లోకంలో బ్రతుకుతూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. అయితే ఆ బ్రతికిన బ్రతుకుల్లో జీవిత కాలంలో దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. ప్రభు దృష్టికి సంతోషాన్ని, ప్రభువుకు ఆనందాన్ని కలిగించే బ్రతికే వారిగా మనము ఉండాలి. కొంతమంది జీవితాలలో వాళ్ళు పడుతారు, పెరుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు, కానీ వాళ్ళు ఇంటి వారికి మాత్రమే సంతోషాన్ని కలిగించే వారిగా ఉంటారు. ఇంకొంతమంది స్నేహితులకు మాత్రమే సంతోషాన్ని కలిగించే వారిగా ఉంటారు. ఇంకొంతమంది ఏదో ఒకళ్ళిద్దరికి సంతోషాన్ని పుట్టించి మిగిలిన వాళ్ళకి దుఃఖాన్ని పుట్టించేవారిగా ఉంటారు. కానీ మానవులమైన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ప్రభువు మనకి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి సకల సమృద్ధితో కూడిన భాగ్యం అనుగ్రహించి ఉన్నాడు గనుక ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో మనమందరం కూడా చేయాల్సింది దేవునికి అనేకులకు సంతోషాన్ని పుట్టించేవారిగా ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో చక్కని మాట మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం చివరి భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని అనెను. ఎవరిని గురించి ఈ మాట చెప్తున్నాడు అనంటే, బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చి. ఆయన పుట్టక మునిపే దేవదూత ఆ జకరియా భక్తుని దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఈ మాట చెప్తుంది, అయ్యా నీకు ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. ఆ కుమారుడు పుట్టడం ద్వారా కన్న మీకే కాదు, వృద్ధాప్యంలో మాకు ఒక బిడ్డ పుట్టాడని చెప్పి మీ భార్యాభర్తలు సంతోషించటమే కాదట, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రియబిడ్డ మరి దీనిని జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబానికి దీవెనగా, అలాగనే తన యొక్క భవిష్యత్తు అనేకులకు దీవెనకరంగా ఉండునట్లుగా సంతోషాన్ని పుట్టించేవానిగా ఉండాలి. మనం కూడా అనేకులకు సంతోషాన్ని పుట్టిస్తూ దేవాది దేవునికి సంతోషాన్ని పుట్టించేవారిగా మనము ఉండాలి. దేవునికి అనేకులకు మనం సంతోషాన్ని పుట్టించేవారిగా ఉండాలి అనంటే, బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఉన్న సుగుణాలేవో అవి మనం కూడా అలవాటు చేసుకునేవారిగా ఉండాలి. ఏంటి ఆయనకున్న సుగుణాలు అని జ్ఞాపకం చేసుకుంటే 14వ వచనంలో అంటాడు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉన్నాడు. రెండవది, ద్రాక్షరసమైనను మద్యమైనను అతడు త్రాగనే త్రాగడు. అంటే దేవుని దృష్టికి గొప్పవానిగా ఉండాలి. కొంతమంది మనుషుల దృష్టికి చాలా గొప్పవారికి కనపడతారు. మనుషులు ఎదుట గొప్ప చేసుకోవటానికి, మనుషులు ఎదుట తమను తాము అలాగుని ఎక్స్పోజ్ చేసుకొని గొప్పగా కనపడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనుషుల దృష్టికి కాదట, కానీ ప్రభువు దృష్టికి గొప్పవారిగా మనము ఉండాలి. అందుకనే భక్తులైన పౌలు గారు ఉత్తరాలు రాస్తూ ఉత్తరంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మనుషులు మెచ్చుకున్న వాళ్ళు కాదంట, ఇంకొకళ్ళు మెచ్చుకున్న వాళ్ళు కాదట. ఎవరినైతే ప్రభువు మెచ్చుకుంటాడో ఆ ప్రభువు మెచ్చుకున్న వారు యోగ్యులు అని పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడి కుటుంబాన్ని ప్రేమించి వారికి అనుగ్రహించబడిన ఈ బిడ్డ యొక్క జీవితం కూడా దీవెనకరంగా, ఆనందదాయకంగా, అలాగనే మనము మన కుటుంబాలలో మన బ్రతుకులు కూడా ఆ దేవుని దృష్టికి గొప్పవిగా ఉండాలి అనంటే పరిశుద్ధత కలిగిన జీవితం కలిగిన వారమయ్యి ఉండాలి. ఆయన గురించి అంటున్నాడు, అతడు ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడంట. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగనే ఉంటున్నాయి. ప్రభు దృష్టికి గొప్పవాళ్ళం కావాలి.
మనుషుల దృష్టికో ఇంకోళ్ళ దృష్టికో కాకుండా ప్రభు దృష్టికి గొప్పవాళ్ళగా ఉండాలి. ప్రభు దృష్టికి ఎవరు గొప్పవాళ్ళు అనంటే పరిశుద్ధత కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు, ప్రార్థనాత్మ చేత నింపబడిన వారు గొప్పవాళ్ళు. దేవుని వాక్యంలో వాస్తవికమైన సత్యాలు గుర్తు చేస్తూ అంటున్నాడు, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. ఇలాగనే చాలా కాలం బిడ్డలు లేకుండా ఉన్నారట. బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన. ఆ దంపతుల పేరు, ఆ కుటుంబంలో మనోహ దంపతులు. ఆ మనోహకి తన ఇంటి వారిలో ఆ దుఃఖానికి మూలం ఏంటనంటే బిడ్డలు లేకపోవటం. మనోహాన్ని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించాడు. ఇదిగో నేను నీకు ఒక మంచి కుమారుణ్ణి ఇస్తా, అయితే అతను నువ్వు ఎట్లాగును పెంచాలి అనంటే అతని నోటికి అపవిత్రమైనవి ఏవి తాగటానికి వీలు లేదు. అంతేకాకుండా తల్లికి చెప్తున్నాడు, అతడు నీ కడుపున పడినది మొదలుకొని, అంటే నువ్వు గర్భవతివని నీకు తెలిసినది మొదలుకొని, ఓ నిశ్చయిత కలిగింది మొదలుకొని నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కడుపులో ఓ పిండం తయారవుతూ ఉన్నది, ఎప్పుడో పుట్టిన తర్వాత ఆ బిడ్డ పరిస్థితిని చూద్దాం అనుకుంటే కాదట. ఆ బిడ్డ కడుపులో పడినది నీకు తెలిసిన వెంటనే నీ నోటిని కూడా నువ్వు పవిత్రంగా చూసుకోవాలి, పరిశుద్ధంగా చూసుకోవాలి. ఎంత గొప్ప పవిత్రత అండి! సంసోను జీవితంలో అంత గొప్ప అభిషేకం, అంత గొప్ప బలాన్ని పొందుకోవటానికి కారణం ఏంటన్నానంటే, సంసోను తన తల్లి గర్భములో పిండముగా రూపొందించబడుతున్నాడని చెప్పి తల్లికి తెలిసిన వెంటనే, నిశ్చయిత దొరికిన వెంటనే ఆమె కూడా పవిత్రంగా జీవించింది, పరిశుద్ధంగా జీవించింది. తదుపరి బిడ్డ కూడా పవిత్రంగా ఉన్నంతకాలం నాజీరు చేయబడిన వాడు గనుక అతనికి దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చాడు. సంసోను అనంటే భలే భలే వీరుడు, మహాపరాక్రమం కలిగి వాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంసోన ఎంత గొప్ప భాగ్యం! ఇదిగో ఇంత గొప్పవానిగా, ఇంత ఖ్యాతి కీర్తి నీకు దొరకటానికి గల కారణం ఏంటనంటే ఒకే ఒకటి, మా అమ్మ పరిశుద్ధంగా ఉన్నది. అలాగని నేను కడుపులో పడినది మొదలుకొని మా అమ్మ నోటిని కాచుకోవటమే కాకుండా నేను భూమి మీద పడిన తర్వాత నన్ను కూడా పరిశుద్ధంగా పవిత్రంగా పెంచింది. రాత్రి దేవుని సన్నిధిలో మనం పిల్లలను కలిగి ఉండటం గొప్పతనం కాదంట, కానీ కలిగిన పిల్లలను ప్రభు దృష్టికి గొప్పవారిగా చేయాలి. కొంతమంది పిల్లల్ని తల్లులు గారాబంతో చెడగొట్టే వాళ్ళు ఉంటారు, తండ్రులు గారాబంతో చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ఇచ్చిన దేవునికి ఇష్టంగా పెంచే పరిస్థితులు చాలా మందికి ఉండవు. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి తన బిడ్డలను పాడు చేసినాం ఉన్నది, ఇంకో తల్లి తన బిడ్డలని ప్రయోజకులుగా చేసినాం కూడా ఉన్నది. మనందరికీ తెలుసు, సెరూయా అనే ఒక ఆమె దావీదు తోడబుట్టిన సహోదరి. ఆ తల్లికి 3 కుమారులు ఉంటే ఆ 3 కుమారులని ఎవరి కోసం పెంచిందో తెలుసండి? ప్రభు కోసం పెంచింది. తన మేనమామ అంటే దావీదును గురించి ఆ పిల్లలకి చెప్తా ఉన్నది, అయ్యా మీ మేనమామ రాజ్యానికి ప్రథమ పౌరుడు, ఈ రాజ్యానికి దేవుడు ఆయన రాజునుగా చేశాడు, అతనిని కాపాడటం మీ బాధ్యత, అతని కొరకు సేవ చేయటం మీ బాధ్యత, అతని పట్ల గౌరవప్రదంగా నడుచుకోవటం మీ బాధ్యత అని చెప్పి సెరూయా అనే తల్లి అట తన పిల్లలకు చిన్నప్పటి నుంచే దేవుడు అభిషేకించిన వ్యక్తిని గురించి, దేవుని సేవకుని గురించి, దేవుడు ప్రేమించిన వ్యక్తిని గురించి నూరిపోస్తూ అలవాటు చేసింది. అందుకే దేవుడు ఆ తల్లి యొక్క చరిత్రని అలాగున ఘనంగా ఎంచి చరిత్ర పుటలలో లిఖించాడు. రాత్రి మనం కూడా మన పిల్లల్ని అలాగున ప్రభు కోసం పెంచేవారిగా ఉండాలి. అన్నమ్మ కూడా బిడ్డని కన్నా తర్వాత ఆపద తీరిందిలే, ఆపద మొక్క అయిపోయిందిలే, నాకు ఒక బిడ్డని ఇచ్చాడులే ఇక జాలి అనుకోవట్లేదంట. ఆమె మొక్కుబడి చేసుకొనిన ప్రకారం ఆ బిడ్డట పాలు విడిచిన వెంటనే షిలోహులోని దేవుని మందిరములోనికి తీసుకొచ్చి అక్కడ విడిచి వెళ్ళిపోయాను. ఆ బాలుడైన సమూయేలు వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని ఉంటుంది. ఎంత మంచి మాట అండి! చిన్ననాటి నుంచే ఎక్కడి నుంచి వచ్చిందో అలవాటు అన్నానంటే తల్లి దగ్గర నుంచి వచ్చింది. పిల్లల విషయాలలో పిల్లలు ప్రయోజకులుగా, పిల్లలు ఆశీర్వదించబడిన మార్గంలో ఉండాలనంటే తల్లి పెంపకం ఖచ్చితంగా ఉపయోగపడేది. కనుక ఈ రాత్రి ప్రభు దృష్టికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవానిగా ఉండటానికి గల కారణం పరిశుద్ధత, పవిత్రత, అలాగనే దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవం. మరి రాత్రి కాల
సమయంలో మన ప్రియబిడ్డలు జార్జిని రూతును ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు కూడా ప్రభు దృష్టికి గొప్పవాడు కావాలి. తంగిరాల వారి కుటుంబంలో ఒక ఖ్యాతిని కీర్తిని పొందుకున్న బిడ్డగా ప్రయోజకునిగా ఆ బిడ్డ ఫలభరితంగా మార్చబడాలి అని అంటే చిన్ననాటి నుంచే ఈరోజు ఎట్లాగునైతే దేవుని సన్నిధికి వస్తున్నాడో, ఆలయానికి వస్తున్నాడో, తన తల్లితో పాటు గడుపుచున్నాడో, అతని భవిష్యత్తు కాలం కూడా అలాగును దేవునిలో నిలిచి పెరిగి వర్ధిల్లేటట్లుగా ఉంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు. మనం మన పిల్లలు కూడా అలాగున ప్రభు దృష్టికి గొప్పవాళ్ళం కావాలండి. ఇంకొక మాట అందులో జ్ఞాపకం చేస్తూ అంటాడు, మనం చదువుకుంటే ఆ మాట చెప్పి అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వానిగా ఉంటాడు. అంతేకాకుండా వాక్యములు అంటున్నాడు, ఆ పరిశుద్ధాత్మ చేత ఎప్పటి నుంచి నింపబడ్డాడు తెలుసా? ఆయన అంటున్నాడు, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చూసారా, మనం దేవుని దృష్టికి గొప్పవాళ్ళం కావాలనంటే దేవుల్లో ఉన్నోడిని లోకంలోనికి తిప్పితే చాలదంట. మంచి మార్గంలో ఉన్నోడిని పాడైపోయే మార్గంలోనికి తిప్పితే గొప్పవాళ్ళం కావంట. ఒక పద్ధతి కలిగిన మార్గమును తప్పిస్తే మనం గొప్పవాళ్ళం కాదంట. ప్రభు దృష్టికి ఎవరు గొప్పవాళ్ళు అనంటే లోకంలో నుంచి, పాపములో నుంచి అనేకులను ఎవరైతే ప్రభు వైపునకు తిరుపుతారో వారు ప్రభు దృష్టికి గొప్పవాళ్ళు. నువ్వు తిప్పుతున్నావా? ఎవరినన్నా మార్పు లేనివాడిని దేవుని వైపు మళ్ళించావా? ఎవరైనా లోకంలో ఉన్నవాడిని దేవుని తట్టుకు తిప్పావా? లేకపోతే దేవుల్లో ఉన్నవాడిని లేనిపోయిన మాటలు చెప్పి లోకం వైపుకు తిప్పుతున్నావా? పాపం వైపుకు తిప్పుతున్నావా? బాగు చేసేవాళ్ళు తక్కువ, పాడు చేసేవాళ్ళు కోకొల్లలు. పాడు చేసే గుంపులో నువ్వు ఉంటే పతనం అవుతావు. బాగు చేసే గుంపులో ఉంటే దేవుడు నువ్వు చనిపోయినా నీ సంతతిని భిక్షమెత్తకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటాడు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో, ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారిగా ప్రకాశిస్తారు. త్రిప్పాలి, దేవుని తోటి తిప్పాలి. సమరయ స్త్రీ ఉన్నది, లోకం దృష్టిలో ఆమె పనికి మాలిన ఆమె కాని పనులు చేసిన ఆమెలాగానే ఉంది, ఎన్నిక లేని ఆమె, పనికి మాలిన ఆమెలాగానే ఉన్నది. కానీ చరిత్ర పుటలలో ఆమె అంత గొప్పగా ఖ్యాతి కీర్తి గడించుకోవటానికి కారణం ఏంటనంటే, ఓ సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు వారితో మాట్లాడింది. ప్రభు వారు ఆమె చరిత్ర అంతా చెప్పిన తర్వాత వెంటనే ఆ కొండ బావి దగ్గర విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి చెప్తుందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని నేను సూచితను. అంతే. ఆ మాట విని ఊరంతా అలాగున వచ్చేసారండి. అలాగున యేసయ్య దగ్గరికి వచ్చారు. ఊరు మొత్తాన్ని తిప్పిందంట, ఊరు మొత్తాన్ని త్రిప్పింది. ఎంత గొప్ప భాగ్యం అండి. మనం కూడా ఎప్పుడన్నా నేర్పుతున్నామా? మన పిల్లలని దేవుని తట్టు త్రిప్పాలి, మన పిల్లల్ని ప్రభు వైపుకి త్రిప్పాలి, మన పిల్లలు ఇంకొంతమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేటట్లుగా ఉండాలి. ఫిలిప్పు అనే ఆయన నతనయేలుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అలాగనే చేపలు పట్టే జాలలుగా ఉన్న ఆది అపోస్తలులందరూ ప్రపంచాన్ని దేవుని వైపుకి త్రిప్పటానికి దేశ నలుమూలలకి చెదిరిపోయారు. మన భారతదేశానికి తోమా భక్తుడు వచ్చి భారతదేశాన్ని యేసు ప్రభువుకు పరిచయం చేసి ప్రభు వైపు త్రిప్పాడు. మన పిల్లలు అలాగ ఉండాలని మనం ఆశ కలిగి ఉంటే దేవుడు మన పిల్లలని గొప్పగా దీవిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన వంశంలో ఆశీర్వాదకరమైన దీవెనలను ఆయన కుమ్మరిస్తాడండి. కనుక ఓ తల్లిగా తండ్రిగా నీ పిల్లల కొరకు నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే, ప్రభువా నా బిడ్డలో నీ దృష్టికి గొప్పవాళ్ళుగా ఉండాలయ్యా, నీ దృష్టికి గొప్పవాళ్ళుగా ఉండటానికి వాళ్ళను పరిశుద్ధంగా పెంచడానికి సహాయం చేయండి అయ్యా, వాళ్ళని మీ ఆత్మచేత నింపబడిన అనుభవంలో నడిపించడానికి సహాయం చేయండి అయ్యా, అనేకులకు మీ తట్టునకు త్రిప్పే ఆ గొప్ప భాగ్యం దయచేయండి అయ్యా అని మనం వేడుకునే వారిగా ఉండాలంట. అంచేత బైబిల్ గ్రంథం మనం జ్ఞాపకం చేసే ఓ శ్రేష్టమైన విలువైన ప్రత్యేకమైన మాట ఏంటనంటే, ప్రభు తట్టునకు మనము
త్రిప్పాలి. ప్రభు తట్టునకు మనము త్రిప్పాలి, దేవుని తట్టునకు మనము త్రిప్పాలి. ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో వాళ్ళు ప్రకాశించుచున్న జ్యోతుల వలె ఉంటారు. అట్లాగనే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇలాగున ఆయన పుట్టడం ద్వారా అనేకులకు సంతోషం కలగటానికి గల కారణం ఏంటనంటే అతడు అనేకులను దేవుని తట్టు త్రిప్పుతున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే అందులోనే ఆ లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆ 17వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ఎంత మంచి మాట అండి. చూసారా, తల్లిదండ్రుల హృదయాలను ఎవరి తట్టును తిప్పారంట? పిల్లల తట్టునకి త్రిప్పాడు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించటానికి త్రిప్పాడు. ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడయి ఆయనకు ముందుగా వెళ్ళును గనుక అది సంగతి. చూసారా, ఇంకోటి ఏంటంట, ఆయన అంట పిల్లల హృదయాలని తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయాలను పిల్లల వైపు త్రిప్పుతూ దేవుని కొరకు ఆయుత్తపడిన వారిని, అంటే పరలోకం కొరకు, రాజ్యం కొరకు ఆయుత్తపడిన వారిని సిద్ధపరచుచు ఉన్నాడంట. సిద్ధపరచుచు ఉన్నాడంట. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. మన పిల్లలు దేవుని సన్నిధిలో ప్రభు దృష్టికి గొప్పవాళ్ళు అయ్యండి, వాళ్ళు పుట్టడం ద్వారా సంతోషం కావాలి అనంటే ఈ లక్షణాలు అలవాటు చేసుకున్న వారిగా మనము ఉండాలి. దేవుని మందిరంలోనికి రావాలి. బాలుడగు సమూయేలు చిన్ననాటి నుండి ఆలయంలో పెరిగినట్లుగా మరి ఈ రోజున ఈ బర్త్డే జరుపుకుంటున్న బిడ్డ కూడా దేవుని సన్నిధిలో చిన్ననాటి నుండే వస్తూ ఉన్నాడు. పెరిగి పెద్దయినా ఈ మార్గంలో నుంచి తప్పిపోకుండా నిలిచి ఉండాలని ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా పరిశుద్ధమైన జీవితం కలిగిన బిడ్డగా ఎదగాలని ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా దేవుని వైపునకు అనేకులను త్రిప్పే ఓ బలమైన సాధనంగా, ప్రయోజకునిగా ఆ కుటుంబంలో ఆ బిడ్డ ఉండాలని కోరుకుందాం. తద్వారా దేవుడు ఆ బిడ్డ జన్మ ద్వారా కుటుంబస్తులకి, కన్నవాళ్ళకి, వంశానికే కాకుండా అనేకులకు సంతోషాన్ని కలిగిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో కూర్చున్న మనందరి జీవితంలో, మనందరి బ్రతుకులో అలాగున ఈ చిన్న బిడ్డ యొక్క భవిష్యత్తు నిండు ఆయుష్ ఆరోగ్యములతో నింపబడును గాక. దేవుడు తన ఆత్మచేత నింపి వర్ధిల్ల చేయును గాక. పరిశుద్ధమైన పద్ధతిలో మార్గంలో పెంచి వర్ధిల్ల చేయును గాక. కృపాక్షేమాల బిడ్డ వెంట వచ్చును గాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రియబిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అందరం దేవుడు తన కృప చేత భాగ్యాన్ని, ఈ గొప్ప ధన్యతని